హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? అంటే పేషెంట్కి ఫైనల్లీ ఎప్పుడు డయాగ్నోస్ అవుతాడు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది అని? సింపుల్ మేడం, తిన్నాకనే మంట వస్తుంది. తిన్న వెంటనే. అసలు అల్సర్ అంటే ఏంది ఫస్ట్ అది తెలుసుకుందాం. యా యా. అల్సర్ అంటే ఏంది అని అంటే మన లోపట పొట్ట ఉంటుంది కదా, గ్యాస్ట్రిక్ అల్సర్ గురించి మాట్లాడుతున్నాం. పొట్ట లోపట ఏదైనా చిన్న పుండు డెవలప్ అయింది, ఇంటెస్టైనల్ ఫ్లోరా అంటారు, అది డ్యామేజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేస్తుంటే స్కిన్ కట్ అవుతుంది కదా, మండుతుందా మండదా? దానికి నీళ్లు తాకినా మండుతుంది, లేకపోతే చేయి తాకినా మండుతుంది. సో తినగానే పోయి దానికి టచ్ కాగానే మండుతుంది. సో అసలు ఎందుకు వస్తుంది అలా పుండు? పుండు ఎందుకు వస్తుంది అని అంటే స్ట్రెస్ అనేది ఒక కారణము, ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్ ఒక ప్రాబ్లము, దాని తర్వాత ఇంప్రాపర్ మన హెల్త్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ అనేది వన్ ఆఫ్ ద కాజ్. సో మెయిన్గా ఏంటి అని అంటే పుండు రావడానికి ప్రతిదానికి స్ట్రెస్ అనేది ఒక మేజర్ కాజ్ అండి. సో ఇప్పుడు లోపల ఇక్కడ కట్ అయితే బ్లీడింగ్ అవుతుందా? కట్ అయితే బ్లీడింగ్ అయినప్పుడు లోపల కూడా కట్ అయితే బ్లీడింగ్ అవుతుంది కదా. సో బ్లీడింగ్ అయినప్పుడు మనం మోషన్ పోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం స్టూల్లో రక్తం వస్తుంది అని అంటే ఆ రక్తము ఇంకొకటి బ్లాక్ స్టూల్స్, అర్థమైందా? మోషన్ బ్లాక్ కలర్ వస్తుంది అని అంటే మీకు గ్యాస్ట్రిక్ అల్సర్ డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఓకే. ఎందుకు బ్లాక్ కలర్ వస్తుంది? ఎక్కడైనా మోషన్ ఇంటెస్టైన్, ఇంకొకటి ఈసోఫేగస్ అన్ననాళంలో ఒకవేళ కట్ అయితే అదేమైతుంది, కిందికి జారినాక యాసిడ్తో కలుస్తుంది. రక్తం యాసిడ్ తోటి కలిస్తే ఏమవుతుంది, బ్లాక్ కలర్గా మారిపోతుంది. అర్థమైందా మేడం? రక్తము యాసిడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో కలిస్తే అది బ్లాక్ కలర్గా మారిపోతుంది. సో ఇప్పుడు మీరు పేషెంట్ ని సిమ్టమ్స్ తో గ్రహిస్తారా లేకపోతే టెస్టులు రాస్తారా? టెస్టులు కూడా ఉంటాయండి, 100% టెస్టులు ఉంటాయి. ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ చేస్తే ఒకవేళ ఈసోఫేగస్లో ప్రాబ్లం ఉంటే ఎండోస్కోపీ చేస్తే, స్టమక్లో ప్రాబ్లం ఉంటే మనకు తెలిసిపోతుంది. ఓకే. అట్లా మనం ఏంటి అని అంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయవచ్చు. మళ్ళీ మోషన్ కూడా బ్లాక్ కలర్ ఎందుకు వస్తుంది మీకు చెప్పినాను కదా మేడం. సింపుల్, మన రక్తము యాసిడ్తో కలిస్తే అది మోషన్ పోయినప్పుడు బ్లాక్ కలర్ వస్తుంది. అంటే వార్నింగ్ సిగ్నల్. కంపల్సరీ ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి, నెగ్లెక్ట్ చేయకండి. అవాయిడ్ చేస్తే ఆ అల్సర్ క్యాన్సర్గా కూడా మారచ్చు. సో మళ్ళీ క్యాన్సర్ తర్వాత అది ఇంకా మనం చేయి దాటిపోయే ఉంటుంది. సో దానికి కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి మంచి మంచి క్యాన్సర్లకు. కానీ మనం అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఫస్ట్ డయాగ్నోస్ కాగానే మనం ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసుకొని క్యూర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మోషన్ పోయినప్పుడు బ్లాక్ కలర్ స్టూల్ వచ్చినా, మోషన్లో రక్తం వచ్చినా, సో అప్పుడు మనకేంటి అంటే అల్సర్ ఉందని తెలుస్తుంది. తినగానే కడుపులో మంట వస్తుంది అనుకోండి, అల్సర్ ఉందని తెలుస్తుంది. తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది అనుకోండి, బ్లోటింగ్, అల్సర్ ఉందని తెలుస్తుంది. తేపులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అల్సర్ ఉందని తెలుస్తుంది. ఇంకొకటి తేపులలో కూడా మంటతో కూడినటువంటి తేపులు, పుల్లటి తేపులు, చేదు తేపులు కాకుండా మంటతో కూడినట్టు, అంటే నోట్లోకి రాగానే మంట వస్తుందని అనుకోండి, అప్పుడు ఆ బర్నింగ్ ఉంది అని అంటే బర్నింగ్ ఎరక్టేషన్స్ అని అంటారు. ఎరక్టేషన్స్ అంటే తేన్పులు. సో అప్పుడు మనకి ఏంటి అని అంటే అల్సర్ ఉందని అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా కొంతమంది తిన్నాక ఇక్కడే ఉంటుందండి, లేదంటే నైట్ టైం తిన్నాక ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, తేన్పులు వచ్చినప్పుడు మొత్తం ఫుడ్ అంతా గొంతులోకి వచ్చిపోతున్నట్టుంది, అవి కూడా గ్యాస్ దీని కిందకే వస్తుంది అంట. అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి మేడం. మళ్ళీ అందులో ప్రతి దాంట్లో అంటే 2 రకాలు అని అంటే ఇప్పుడు ఇక్కడే ఉంది అని అంటే వాళ్ళకి బ్లోటింగ్ కూడా ఉండొచ్చు. గ్యాస్ట్రిక్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, GERD అని అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అది పైకి నెట్టేస్తుంది. సో గ్యాస్ ఇప్పుడు బెలూన్లో కదా గాలి పైకి నెట్టేస్తుంది ఎట్లనో, సో గ్యాస్ నెట్టేసినట్టు ఉంటుంది కాబట్టి వీళ్ళకి చోకింగ్ సెన్సేషన్, అంటే చోకింగ్ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్ అట్లా ఉంటుంది, ఏదో పట్టేసినట్టు. సో అది GERDలో ఉంటుంది. కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకు అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఫ్యారింగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటే కూడా అప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది, గొంతులో మంట అనేది ఉంటుంది, లేకపోతే పట్టేసినట్టు అనే ఫీలింగ్ ఉంటుంది. రైట్ సార్, మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఇప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత అవునండి మీకు ఇలా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు విల్ దే కమ్ బ్యాక్ టు ద ఫర్ హోమియోపతి? అంటే ఇప్పుడు మీ దగ్గర ఐ కెన్ సే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నమ్మే వాళ్ళకి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా వేరే చోటకి వెళ్ళారు, బికాస్ దే ఆర్ ఫైండింగ్ రిజల్ట్. వన్స్ మనకు కావాల్సిందే రిజల్ట్. వన్స్ ఆ రిజల్ట్ వచ్చింది అని అంటే ఇంకా అది వదలరు, అదే కంటిన్యూ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్ లేని మందు కాబట్టి డెఫినెట్గా దీనికి ఆప్ట్ చేస్తారు. బట్ అమ్మో కొంచెం ప్రాబ్లం పెద్దది అన్నప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, విల్ దే రియలీ ట్రస్ట్ హోమియోపతి? 100% నమ్మకంతో హోమియోపతి. ఎందుకంటే చాలా రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటారు కదా మేడం. ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, మాకు రెఫరెన్స్లు వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే నమ్మకంతో వస్తారు. ఇంకా కొత్త వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళు కూడా నమ్మకంతో ఎందుకు వస్తారు అని అంటే
ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వేరే సిస్టంలో యాంటాసిడ్లు వేసుకుంటే మనకు రిజల్ట్ అనేది లేదు. సో ఉపశమనం అంటే రిలీఫ్, పాలియేటివ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏదో పొంగే పాల మీద నీళ్లు జల్లడం లాంటిది. సో నీళ్లు జల్లితే తాత్కాలికం, మళ్ళీ వేడి అట్లనే ఉంటుంది కాబట్టి పొంగుతూనే ఉంటుంది. సో మనము ఆ వేడి అనేది చల్లారుస్తాం, అంటే వేడి లేకుండా చేస్తాం. సో అప్పుడు ఆబ్వియస్లీ అన్ని ఎక్కడైనా వెతికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి హోమియోపతిని ట్రస్ట్ చేస్తారు. ఇప్పటికి ఇంకా అలాగే ఉన్నారా సార్? లాస్ట్ ఆప్షన్గా వచ్చి ట్రీట్మెంట్తో నయమైన వాళ్ళే ఉన్నారా, లేకపోతే ఫస్ట్ ఆప్షన్లో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు చాలా అవేర్నెస్ మేడం, ఎందుకంటే ఇప్పుడు ఇంత హెల్త్ ఎడ్యుకేషన్ మనం యూట్యూబ్లో చూసినా, పాత రోజులు వచ్చేస్తున్నాయి కదా సార్, ఇప్పుడు అంత హెల్త్ ఎడ్యుకేషన్ ఉంది మేడం. సో పాత రోజుల్లాగా ఇప్పుడు మన పెద్దవాళ్ళు లేకపోతే అమ్మమ్మలు, తాతయ్యలు చాలా మంది చాలా టిప్స్ ఇచ్చేవారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి లిటరసీ కూడా పెరిగిపోయింది, ఎడ్యుకేషన్ కూడా పెరిగిపోయింది. సో దానివల్ల ఆటోమేటిక్గా ప్రాబ్లం రాగానే సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసము హోమియోపతికి వెళ్తే చాలా మంచిదని చాలామంది నమ్ముతున్నారు. ఈ మధ్యలో ముందులా కాకుండా మొత్తం వర్స్ట్ కాకుండా ఫస్టే హోమియోపతి దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఇంకా మెట్రో సిటీస్లో అయితే అది చాలా ఎక్కువ, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎక్కువ, లిటరసీ ఎక్కువ. సో నమ్ముతున్నారు. అంతెందుకండి, ఇప్పుడు మనం హైదరాబాద్ మన క్లినిక్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. నాందేడ్ నుంచి పేషెంట్స్ వస్తారు, సోలాపూర్ నుంచి పేషెంట్లు వస్తారు, తాడేపల్లిగూడెం నుంచి పేషెంట్స్ వస్తారు, భీమవరం నుంచి పేషెంట్స్ వస్తారు. ఎందుకు ట్రస్ట్? వాళ్ళకి రిజల్ట్ వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. సో హోమియోపతిలో రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొకటి హోమియోపతిలో కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుంది. ఇంకొకటి హోమియోపతి ఏంటంటే చాలా కష్టంగా ఉండదు, మెడిసిన్ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు, మంచిగా సీట్ ఉంటుంది. చిన్నపిల్లలు అయితే వచ్చి డోర్లు కొట్టి నాకు కావాలి అంటారు, లేకపోతే వేరే హాస్పిటల్కి పోతే అది చేయండి ఇది చేయండి, సూది గుచ్చి అది గుచ్చి ఇది గుచ్చి వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇబ్బంది అయిపోతుంది. అదే పిల్లలు అనుకోండి మన దగ్గరకు వస్తుంది, ఆ టెన్షన్ పడి ఆ స్ట్రెస్లో పిల్లలకు మళ్ళీ ఇంకొక రోగం వస్తుంది. అదే మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మంచి ఒక బాటిల్ ఉంటుంది, డైరీ మిల్క్ లాగా, చాక్లెట్ లాగా ఉంటుంది, ఆడుతూ పాడుతూ నవ్వుకుంటూ మంచిగా వస్తారు, తీసుకుంటారు, పోతారు. అందుకే మీరు చూడండి రీసెంట్ టైమ్స్లో హోమియోపతి వాడే పిల్లలు డ్రాస్టిక్గా పెరుగుతున్నారు. 2x 3x లెవెల్లో పెరిగిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ అయితే 3x అనొచ్చు, 4x అనొచ్చు. ఇంతకుముందు 10 మంది వాడేది ఇప్పుడు 40 మంది వాడుతున్నారు. సో అది పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల, ఈ మీడియా స్ట్రాంగ్ ఉండడం వల్ల, ఇంకొకటి ఇంత హెల్త్ కంటెంట్ వల్ల అవేర్నెస్ డెవలప్ అయిపోతుంది జనాల్లో. సో దానివల్ల ఇది వాడితే ఇది కాకపోతే ఇంకొకటి ఇది వాడవచ్చు కదా అని ఆటోమేటిక్గా జనాలు హోమియోపతికి ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు. సో ఫైనల్గా గ్యాస్ట్రిక్ అల్సర్స్కి సంబంధించి హోమ్ రెమెడీ కానివ్వండి అండ్ ఇతర గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఇందువల్ల వస్తుంది అని ఒక మాటలో చెప్పాలంటే, గ్యాస్ట్రిక్ అల్సర్ ఎందుకు వస్తుంది అంటే బేసిక్గా దానికి హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఎందుకు వస్తుంది అంటే హెచ్ పైలోరీ, హెలికోబ్యాక్టర్ పైలోరీ, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది వస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది మన గట్లోనే మేడం. సింపుల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటే మన ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్. సో స్ట్రెస్, డైట్ అన్నిటికీ ఇదే మూలం. అన్నిటికంటే మూలం ఇక్కడ. అందుకే చెప్తున్నాను కదండి, హోమియోపతి వాట్ వీ బిలీవ్ ఈజ్ మైండ్ ఈజ్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్. మైండ్ డిస్టర్బ్ అయితే మైండ్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్, బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ లేకుండా ఇది హార్డ్వేర్ పని చేయదు. సో ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అయిందో, చాలామంది కొంతమంది ఏదైనా వార్త వినగానే హార్ట్ స్ట్రోక్ తోటి బాధపడుతుంటారు, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తారు. ఎందుకు? మైండ్ ఎమోషనల్గా డిస్టర్బ్ అయితే కాబట్టి హార్ట్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో గట్టుకి ఏమవుతుంది అని అంటే వర్రీ, దీర్ఘకాలికంగా బాధపడడం అప్పుడు గట్ ఎఫెక్ట్ అవుతుంది. సో మన కడుపులోనే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతామో అది ఎక్కువ అయ్యి ఈ హెలికోబ్యాక్టర్ పైలోరీ, హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సింపుల్, రైట్. సో హోమియోపతి చేస్తూ హోమ్ రెమెడీ, హోమియోపతి చేస్తూ హోమ్ రెమెడీ. ఇప్పుడు మంట ఎక్కడ వస్తుంది? రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, పైన వస్తుందా, కింద వస్తుందా, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని బట్టి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఆర్సనిక్ ఆల్బమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. లైకోపోడియం అని ఒక మెడిసిన్ ఉంటుంది, సూపర్గా పనిచేస్తుంది. కార్బోవేజ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. పల్సటిల్లా అని ఒక మెడిసిన్ ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. చైనా అని ఒక మెడిసిన్ ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. ఇవన్నీ ఎక్సలెంట్గా పనిచేస్తాయి, కానీ డాక్టర్ పర్యవేక్షణలోనే వేసుకోండి. ఓవర్ ది కౌంటర్ తీసుకోకూడదు. ఓవర్ ది కౌంటరు, సొంత వైద్యము ఇవన్నీ చేయొద్దండి. ఇవన్నీ చేస్తే ఒకది పోయి ఇంకోటి వస్తుంది. సో ఏంటి అని అంటే హోమియోపతిలో కూడా ఎక్కడ ఏముంది ప్రాబ్లం దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇంకొకటి మంట ఉంది, మీరు ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్పానంట. నేను ఒకటే అండి, డైలీ గ్లాస్ ఆఫ్ వాటర్లో మంచిగా మీరు ఏం చేశారు, డైలీ ఒక 3 డ్రింక్స్ చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు మీరు కోకోనట్ వాటర్ తాగడం ప్రయత్నం చేయండి. ఒకటి.
రెండోది డైలీ పుదీనా వాటర్ తాగడానికి ప్రయత్నం చేయండి. పుదీనా వాటర్ చాలా మంచిది ఆరోగ్యానికి, గట్టికి ఇంకా మంచిది. ఎందుకంటే ఇట్ క్లిన్జెస్ అవుట్. అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ ఏంది అని అంటే మనం డోమెక్స్ వేసి ఇల్లు క్లీన్ చేసినట్టు ఈ పుదీనా వాటర్ ఏం చేస్తుందంటే కడుపులో ఉన్న బ్యాక్టీరియాని, వైరస్ని, మలినాలని, టాక్సిన్స్ని అన్నిటికీ పంపించేస్తారు బయట. పుదీనా కొత్తిమీర జ్యూస్ మిక్స్ చేసుకున్న పానీపూరిని తింటే మాత్రం ఈ డాక్టర్లు ఓ మీద పడిపోతారు సార్. మేడం సింపుల్. ఒకటి, ఇంట్లో మీరు పుదీనా కొత్తిమీర వాటర్ తెచ్చుకొని తినండి. వాడు ఏం చేస్తాడు, ఇట్లా అనుకుంటా పానీపూరి చేస్తుంటాడు. ఇంకోటి ఏం చేస్తాడు, చెయ్యి టేబుల్ తోటి ఇట్లా ఆ క్లాత్ బట్టి ఇట్లా దుడిచేస్తాడు, మళ్ళీ అందులో ముంచుతాడు, తీసేసుకుంటాడు. అదిగా ప్రాబ్లం. ఇప్పుడు నీట్నెస్ ఉండదు, బండి మీద పోతుంటారు, సిమెంట్ లారీ పోతుంటుంది, ఆ దుమ్ము కరెక్ట్ ఆ పానీపూరి బండి మీద ఉన్న బఠానీల మీద పడుతుంది. అవునా కాదా? ఇట్లా చెత్త చెదారం అంతా పడి ఇదంతా నీట్గా లేకుండా దాని నుంచి ఇన్ఫెక్షన్ రావా? సో మీరు నీట్గా ఉన్న చోట తినండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, పానీపూరి ఇది కాదు, బయట తినడం. పానీపూరి ఎక్స్ట్రాడినరీగా తినొచ్చు, నేను కూడా పానీపూరి తింటా, కానీ పరిశుభ్రత ఉన్న చోట తినండి. అక్కడ ప్రాబ్లం పానీపూరిది కాదండి, పానీపూరి చేసే విధానంని అపరిశుభ్రత అక్కడ ప్రాబ్లం, అంతే. సో పుదీనా జ్యూస్ ఒకటి చెప్పారు మీరు, కోకోనట్ వాటర్ ఒకటి చెప్పారు, ఇంకొకటి ఎక్స్ట్రాడినరీ ఏంటి అని అంటే కార్న్స్ ఉంటాయి కదా, మక్కబుట్టలు. మంచి మక్కబుట్టలు రెగ్యులర్గా తినండి. ఎందుకంటే మక్కబుట్టలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో గట్ హెల్త్కి చాలా మంచిది అది. మొక్కజొన్న కంకులు తీసుకోవడం వల్ల చాలా మంచిది. అట్లా అని చెప్పేసి మొక్కజొన్న కంకులు అని చెప్పేసి నేను పాప్కార్న్ తింటా, ఇవి కాదు. మక్కబుట్ట అంటే ప్రాపర్ మొక్కజొన్న కంకి తినండి, అంతేగాని పాప్కార్న్ తినేసి నేను అది తినేసిన. స్వీట్ కార్న్ కూడా పనిచేయదా సార్? స్వీట్ కార్న్ దేశీ ఎప్పుడైనా మీకు ఏం చెప్పినా మేడం, బెంగళూరు టమాటా మంచిదా, దేశీ టమాటా మంచిదా, హైబ్రిడ్ ఫ్రూట్ మంచిదా, లేకపోతే దేశీ ఫ్రూట్ మంచిదా? సింపుల్, దేశీ తినండి, సూపర్, చాలా మంచిది. లేకపోతే ఇప్పుడు పాలు అంటారండి, మంచి పాలు తాగితే ఎట్లా ఉంటుంది, అదే ఇంజక్షన్లు ఇచ్చి అవి చేసి ఇవి చేసిన పాలు తాగితే ఎట్లా ఉంటుంది, ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఊర్లలో పోయి పాలు తాగితే ఎట్లా ఉంటుంది, అది కావాలి. సో అది ఉంటే ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.